శ్రీ సాయి సత్ చరిత్రము 81వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 81వ అధ్యాయము. సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. తుది పలుకు. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచికనిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని యది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు వి. దేవు, ఠాణావాసి, ఉద్యోగమును విరమించుకునిన మామలతదారు కూర్చెను. ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను బోల్చుకొనుటగూడా కష్టముగా నుండెను. కాని యదంతయునున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును జీవములేని వస్తువులయందు కూడా వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని ఎన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి ఇష్టమైనవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనెడు కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది ఎను సుడిగుండములను, ఇతర సంశయములను గిరున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివాడు, నాశనము చేయువాడు. సాయి భక్తులకు దానివల్ల భయమేమియుండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు బట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక. నీవు దప్ప మరేమియు కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదెముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము.
నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలెనన్నచో సాయి కథలను చదువుము. వాని నెల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకునుము. వారి పాదములనే యాశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి కథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు తాను అనుదానని పోగొట్టుకుని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదైన యొక్క వ్యవస్థలో వారియందు లీనమైనచో సంసారబంధము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి యాపదలన్నీయూ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది. ఈ రెండునూ లేనిచో నెట్టి అనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది అపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మజన్మముల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమినాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు, గోకులాష్టమినాడు, శ్రీరామనవమినాడు, దసరానాడు అనగా బాబా పుణ్యతిథినాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినేడల వారల కోరిక లన్నీయును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందుగల ఆలోచనలన్నీయు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు ప్రతినెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కథలనెంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసుకుని సుఖపడవలెను. ప్రసాద యాచనము. దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక. తథాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
దివ్య రూపం సాయి దివ్య